వెల్కమ్ టు ద ట్రూత్. నేను మానస. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల మానసిక పరిస్థితులపై డాక్టర్లను కలిసే తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతూ వస్తుందట. మా వాడికి 3 ఏళ్లైనా సరిగ్గా మాటలు రావట్లేదని ఒకరు, మా పాప పిలిచినా పలకట్లేదని మరొకరు, నా పిల్లలకు ఏం తినాలో ఎలా తినాలో కూడా తెలియడం లేదని ఇంకొకరు, ఇలా అనేక సమస్యలతో డాక్టర్లను సంప్రదిస్తున్నారట. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుందని ఆరా తీస్తే అసలు విషయాన్ని గుర్తించారట నిపుణులు. అవును, ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టిన 3 నెలల నుంచే మొబైల్స్ చూసేస్తున్నారు. అందులో కనిపించే బొమ్మ పాటకు అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇక తల్లిదండ్రులు ఎలాగూ ఇద్దరు జాబ్ చేయాలి కాబట్టి పిల్లల పని త్వరగా పూర్తి చేసేందుకు మొబైల్ యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ లేదా ఏదో ఒక సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసి పెడితే చాలు, అక్కడ వచ్చే వీడియోలు చూసుకుంటూ అమ్మా నాన్న ఏది పెట్టినా తినేస్తారు ఆ పిల్లలు. అసలు ఏం తింటున్నామనే ఆలోచన కూడా ఉండదు, పెట్టిందల్లా మింగేస్తారు. దీనివల్ల పిల్లలకు మోటార్ స్కిల్స్ డెవలప్ కాకుండా ఉండే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారితో ఆడుకునే తీరిక అసలే ఉండదు కాబట్టి ఓ కార్టూన్ ఛానల్ పెట్టేసి ఎవరి పని వారు చేసుకుంటారు. కనీసం ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేయరు. ఇలా రోజులు గడిచిపోతుంటాయి. కనీసం పడుకునేటప్పుడైనా కథ చెప్పడమో పాటలు పాడుతూ జోకొట్టడమో చేస్తారా అంటే అదీ లేదు. ఓ మొబైల్ ముందు పెడితే దాన్ని చూసి చూసి ఛార్జింగ్ అయిపోయాక పిల్లలే పడుకుంటారు, లేదంటే మరోసారి ఏడ్చి బజ్జుంటారు. అంటే ఆట పాట 2 ఆన్లైన్లో దొరుకుతుంటే మేమెందుకులే అని తల్లిదండ్రులు లైట్ తీసుకోవడం, సోషల్ మీడియాలో అట్రాక్టివ్ కంటెంట్ ఉండటంతో పిల్లలు అటువైపే మొగ్గు చూపడం, ఇదంతా ప్రమాదపు అంచుల్లోకి లాక్కెళ్తుంది. నేను కంటాను, ఆన్లైన్ పెంచుతుంది అన్నట్లుగా మారింది తల్లిదండ్రుల ధోరణి. దీంతో కమ్యూనికేషన్ తగ్గిపోవడం, కనీసం రోజుకు కొన్ని మాటలైనా మాట్లాడకపోవడం వల్ల పిల్లలకు మాటలు త్వరగా వచ్చే ఛాన్స్ లేదంటున్నారు నిపుణులు. అసలు వారికి నేర్పేందుకు ప్రయత్నం జరగనప్పుడు ఫలితం ఆశించడం కూడా తప్పు. ఇక గంటల తరబడి ఫోన్లోనే ఉండటం వల్ల పిల్లలు అవే ఊహల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒక్కోసారి పిలిచినా పట్టించుకోరు, ఇంకొందరు అటెన్షన్ కోల్పోతారు. ఎవరైనా ఆడుకుందామని పిలిచినా ఇంట్రెస్ట్ చూపరు. మొబైల్ వాడకం ఎక్కువైపోవడం వల్ల బ్రెయిన్ పై ఎఫెక్ట్ పడే ప్రమాదాలు కూడా లేకపోలేదు. కంటి చూపు మందగిస్తుంది. వర్చువల్ ఆటిజం ప్రాబ్లమ్స్ రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇంకొందరు పిల్లలు మొండిగా తయారవుతున్నారు. అయితే ఇదంతా నిజమే, కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో పోటీ పడాలంటే మాత్రం సెల్ ఫోన్స్, టాబ్లెట్స్ అవసరం అనేది కొందరి అభిప్రాయం. కానీ పిల్లల్లో ఎదుగుదల లోపాలు వస్తాయనేది నిపుణుల సూచన. ఏదేమైనప్పటికీ అతిగా తింటే ఆహారమైన విషంగా మారుతుందన్న విషయాన్ని నేటి పేరెంట్స్ గుర్తించాలన్నమాట. ఇది ఈనాటి ది ట్రూత్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.